శ్రీ హనుమంతుడు అంజనీసుతుడు అతి బలవంతుడు రామభక్తుడు లంకకు బోయి రాగలధీరుడు మహిమోపేతుడు శత్రుగర్జనుడు జాంబవాదాది వీరులనందర్నీ ప్రేరేపింపగా సమ్మతించెను. లంకేశ్వరుడు అపహరించిన జానకీ మాత జాడ తెలుసుకొని. జై శ్రీరామ్, జై హనుమాన్. భగవాన్ శ్రీ చిరంజీవి శ్రీ ఆంజనేయుని యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని మనసారా కోరుకుంటూ, ఆ పరమేశ్వరుని యొక్క శక్తి స్వరూపంలో 11వ అవతారముగా శ్రీ భగవాన్ ఆంజనేయుడు మనకు ఎవరైతే నమ్మకంతో భగవంతుని మనసారా ఏ కాలంలోనైనా ఏ అవస్థలోనైనా శ్రీ ఆంజనేయుడు ఉన్నాడు, నన్ను రక్షిస్తాడని రామభక్త ఆంజనేయుణ్ణి మనసారా ఒక్కసారి పిలుస్తే చాలు, తను మన వెంబడే ఉండి మనను నడిపిస్తాడు. దానికి ఎన్నో ఉదాహరణలు మనకు కనిపిస్తాయి. కానీ కొందరు మన హైందవ ధర్మాన్ని విశ్వసించరు. అలాగే మన గ్రంథాలు ఏం చెప్పాయి అని కూడా వాళ్ళు కనీసం పరిజ్ఞానం లేకుండా మాట్లాడే వాళ్ళు. రాముడు ఆంజనేయుడు ఈ నేలపై నడియాడాడు, కానీ వేరే దేశంలో వెళ్ళలేదు, వేరే దేశంలో అసలు రాముడు వెళ్ళలేదు అని చాలామంది అనుకుంటారు. విమర్శించే వాళ్ళకి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. రాముడు విశ్వ చక్రవర్తి, విశ్వానికే తను రాజు, విశ్వమంతటికి తను ఆరాధ్య దేవుడుగా మనకు కనిపిస్తాడు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. యుఎస్ఏ ప్రెసిడెంట్ బారక్ ఒబామా, గత ప్రెసిడెంట్ అయినటువంటి బారక్ ఒబామా ప్రతిరోజు ఆంజనేయుని పూజిస్తాడని, అలాగే తన జేబులో ఎప్పుడు ఆంజనేయుని యొక్క ప్రతిమ ఉంటుందని చాలామందికి తెలియదు. ఎందుకంటే భారతీయ సంస్కృతి కావచ్చు, ఈ నేలపై పుట్టినటువంటి నడయాడినటువంటి దేవీ దేవతల గురించి విమర్శించే వాళ్ళు ఈ దేశంలో ఉండడం చాలా దౌర్భాగ్యము. ఎందుకంటే కనీసం గ్రంథాలపై పరిజ్ఞానం లేకుండా ఏది పడితే అది మాట్లాడే వాళ్ళకి, అలాంటి వ్యక్తులకి ఎన్ని ఎగ్జాంపుల్స్ చూపించినా మన గ్రంథాలలో ఉన్నటువంటి వాస్తవాలని వారికి ముందు పెట్టినా వాళ్ళు నమ్మే పరిస్థితిలో, ఆ జ్ఞానంలో వాళ్ళు లేకుంటారు. కాబట్టి వారిని అలా వదిలేయాలి. అయినప్పటికీ నేను ఒకటే కోరుకుంటాను, ఈ హైందవ ధర్మాన్ని విమర్శించే వారికి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకుంటాను. ఎందుకంటే వారి యొక్క పూర్వీకులు ఎంతో పుణ్యం చేసుకుంటే గానీ ఈ భారతావని నేలపై జన్మించడం ఒక గొప్ప వరంగా మనం స్వీకరించాలి. వేరే దేశం వాళ్ళు ఈ నేలపై పుట్టలేదని చాలా బాధపడుతూ ఉంటారు. ఎందుకంటే ఈ భూమి కర్మభూమి, ఋషి భూమి, యోగ భూమి,